జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ₹1,00,000 ఫైన్ కట్టాలి. నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పొద్దున్నే లెగవగానే స్నానం చేసి తలదూకుని షార్ప్ 9 ఫ్లైట్ ఎక్కేసి అర్జెంటుగా నెల్లూరు వెళ్ళిపోవాలి. అక్కడ తీసుకుంటే జువలదిన్నె దగ్గరికి వెళ్ళిపోయి గ్రామానికి వెళ్ళిపోయి మత్స్య కార్మికులందరినీ పరామర్శించేయాలి, నేను అండగా ఉన్నాను అని చెప్పి ఇష్యూని పెద్ద చేయాలనుకున్నాడు. ఫటాక్ నిన్న రాత్రే న్యూస్ బ్రేక్ అయింది. ఏంటంటే 164 గ్రామాలు మత్స్య కార్మికులందరూ 164 గ్రామాలు, ఆ 120 గ్రామాలకి చెందిన పెద్దలందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. దురాయ్ ఏంటంటే ఎవరైనా కూడా ఏ పొలిటీషియన్ని కలిసినా కూడా ₹1,00,000 ఫైన్ వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ₹1,00,000 ఫైన్ కట్టాలి. పాపం పసిబిడ్డ ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా నేను చెప్పాను కదా, నేను వెళ్ళాలి కదా అని చెప్పి ఆరాటంతో ఈరోజు జువెలదిన్నెకి బయలుదేరాడు. అక్కడ అందరికీ తెలిసిన విషయమే, చెన్నై నుంచి వచ్చిన బోట్స్ విషయం అక్కడ ఒక ఇష్యూ జరిగింది. ఆ బోట్స్ని రిలీజ్ చేశారు. అది కాకుండా షిప్ యార్డ్ గురించి కూడా ఇష్యూ నలుగుతానే ఉంది అక్కడ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జరుగుతున్న మత్స్య కార్మికుల సమస్య అక్కడ స్టాలిన్ మాట అయిన ఇక్కడ బోట్స్ వదిలేశారు. వీటన్నిటిని ఎన్కాష్ చేసుకుందాం అని చెప్పి, ఇంకా రాజకీయ దుమారం లేపుదామని, తనకు అనుకూలంగా మార్చుకుందాం అని చెప్పి, చేపలో చేపనైపోతాను నీరులో నీరైపోతానని చెప్పిన రీతిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు జువెలదిన్నెకి బై ఫ్లై మొదలయ్యాడు. అండ్ అక్కడి నుంచి రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ₹1,00,000 ఇచ్చి తను పిలిపించుకున్న జనాలు ఎవరు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు ఆస్తుందంటారు. అంటే ఇది అటాచ్ చేయగా ఒక 56,000 కోట్లు ఆస్తుంటుంది జగన్మోహన్ రెడ్డికి కదా. 56,000 కోట్ల ఆస్తిలో కొన్ని ₹1,00,000 ఒక 100 మందికి ఇచ్చినా పిలిపించుకోవచ్చు. ఈరోజు పొలిటికల్ మైలేజ్ కోసం తాపత్రయపడుతున్న మన జమోరే బిడ్డ ఈరోజు జువెలదిన్నెకి వెళ్తున్నాడు. కానీ వాళ్ళు దురాయి అన్నది చాలా క్లియర్గా పాటిస్తారు. ఎక్కడ లేని యూనిటీ వాళ్ళకు ఉంటుంది. ఆఖరికి వైకాపానే కాదు, టీడీపీ నుంచి వచ్చినా కూడా ఎవరిని ఏ పొలిటికల్ పార్టీని కలవము అని డిసైడ్ అయ్యారు వాళ్ళు. ఓన్లీ రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా అని కాకుండా రాష్ట్ర పెద్ద కింద ఆయన దగ్గర సమస్యలు ఉంటే మేబీ ఆయన ఒక్కళ్ళనే కలుస్తారు తప్ప, ఇలా జగన్మోహన్ రెడ్డి అన్నా లేకపోతే కాంగ్రెస్ అన్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినా ఎవరిని వాళ్ళు కలవు అని ఒక స్టర్న్ స్టాండ్ తీసుకున్నారు. ఎవరన్నా ఈ దురాయిని ఎదిరించి వెళ్తే గనక వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 పెనాల్టీ అన్నారు. ఈ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాకుండా పక్కనున్న చిత్తూరు అన్ని చోట్ల నుంచి 10,000 మందిని పోగేయటానికి ఈరోజు సన్నాహాలు చేశారు. అంటే జగన్ వస్తున్నాడు రద్దీగుంది, కారు ముందుకెళ్ళదు, కారు వెనక్కెళ్ళదు, ఈ డ్రామా సీన్లను వేయాలి కదా. మనకి ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే, మామిడి రైతులు పరామర్శిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎగేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు మామిడికాయలు రోడ్డు మీద పోసి తొక్కించుకుంటూ వెళ్ళాడు. మామిడికాయ యార్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ రైతులు అనేవాళ్ళే లేరు, చుట్టుపక్కల అందరూ అతను నొక్కేసారు. ఎడిటర్ ఆ విజువల్ అయ్యింది ఒకసారి ఇక్కడ. సో అలాగే ఈరోజు అక్కడ రైతు అనేవాళ్ళు బాబోయ్ జగన్ వస్తాడంటే అలా ఎలా పారిపోయారు. ఇక్కడ ఫిషర్మెన్ అందరూ వాళ్ళు దురైకి కట్టుబడి ఉంటారు. 164 గ్రామాలందరూ కూడా ఏ పొలిటికల్ పార్టీని కలవకూడదని డిసైడ్ అయిన తర్వాత 1,00,000 ఖర్చు పెట్టి ఏదైనా కలిసే వాళ్ళు ఎవరుంటారండి? అన్లెస్ అండ్ అంటిల్ వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు మత్స్య కార్మికులు అని చెప్పి వాళ్ళ తలపై ఇదిగోండి ఇలా వేసి డూప్లికేట్ వాళ్ళని క్రియేట్ చేయడం తప్ప ఈ రోజు దురైని ఎదిరికిచ్చి వాళ్ళెవరు వచ్చి ఏ పొలిటికల్ పార్టీని కడవరు. సో జగన్మోహన్ రెడ్డి ట్రిప్ ఫెయిల్ అవుతుంది అనే టైంలో 10,000 మందిని పోగేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి, లేకపోతే అక్కడ ఉన్న కొంతమందికి ₹1,00,000 ఫైన్ ఇళ్ళే కట్టి పోగేసుకుని ఏదో సంబరపడే విజువల్స్ కింద ఈరోజు ఎండలో మాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న ఇవాళ రేపు విపరీతంగా ఎండలేస్తున్నాయి రాష్ట్రం అని చెప్తున్నా కూడా ఎక్కడ ఆగకుండా బయలుదేరిన బిడ్డకి ఈ యాత్ర ఎలా సాగుతుందో చూద్దాము. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఒక పెంట అయితే జరుగుద్ది, అష్యూర్డ్, పక్కా. నేనైతే న్యూస్ సాయంకాలంలోపు మీకు తీసుకొచ్చేస్తా, ఎందుకంటే బిడ్డ ఫ్లై అయ్యాడు కాబట్టి తొందరగానే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా బ్రేకింగ్ న్యూస్లో మీ ముందు తీసుకొస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ₹1,00,000 ఫైన్ అంటే అల్లాడిపోతాడమ్మా. ఏమనుకుంటున్నారు మీరందరూ? పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చేస్తారా, లేకపోతే వాళ్ళ ఫైన్ జగన్మోహన్ రెడ్డి కట్టి రాజకీయ లబ్ధి కోసం ఈ ఇష్యూని వాడుకుంటాడా? చెప్పండి మీ ఒపీనియన్స్ గట్టిగా కమెంట్స్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.